నిరుద్యోగులను, ఉద్యోగులను, రైతులను, మహిళలను అన్ని వర్గాలకు కూడా రేవంత్ రెడ్డి ఈరోజు అన్యాయం చేసిండు. నేను రైతు సోదరులకు మనవి ఒక్కటే, దయచేసి ఎవరు అధైర్యపడకండి. మేమున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా మీకు రైతు రుణమాఫీ చివరి రైతుకు జరిగేదాకా దయాకర్ అన్న, నేను, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటనే ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి మీకు రుణమాఫీ చేపిస్తాం, ఇడిచిపెట్టాం. యాడికి పోతే అడ్డం పడతాం, ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తాం. రైతులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాం. అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమా రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు. ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా. ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని కూడా నేను రైతు సోదరుల్ని కోరుతా ఉన్నా. ప్రాణం పోతే పాపం ఆ రవి చనిపోయింది డోర్నకల్లా. ప్రాణం పోతే ప్రాణం రాదు. ప్రాణం విలువైంది. ఎవరు కూడా విశ్వాసాన్ని కోల్పోకండి. రేవంత్ రెడ్డి మోసం చేసినా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండల్ని ఇస్తుంది. మేమందరం కూడా మీకు అండదండగా మేము ఉంటాం. ఇవాళ వడ్ల విషయంలో కూడా అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. మనం విడిచిపెట్టద్దు. సన్నాలకు అన్ని విడిచిపెట్టేది లేదు. రేపు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఎమ్మెల్యేలు వస్తే, ఏం బిడ్డ ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినావు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తావా ఇయ్యవా అని ఎమ్మెల్యేలను నిలదీయండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడేదో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి వస్తారట ఊర్ల పొన్న. ఏ ముఖం పెట్టుకొని వస్తారు? రైతు రుణమాఫీ చేయలేదని వస్తారా? రైతు బంధు పైసలు వేయలేదని వస్తారా? వడ్లకు బోనస్ ఎగబెట్టినామని వస్తారా? నేను రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పిలుపునిస్తా ఉన్నా. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవానికి వచ్చిన చోట ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయండి, ప్రశ్నించండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోరా అని అడగండి. ఎందుకంటే వాళ్ళు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వలే. మనకు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి కాళ్ళల్లో చేతులలో పట్టింది కదా ఆ రోజు. 100 రోజుల్లో చేస్తామని చెప్పింది కదా ఆ రోజు. మరి ఏమైంది? 100/300 రోజులు నిండినాయి. 100 కాదు 300 రోజులు నిండినాయి. ఇంకెప్పుడు చేస్తారు బిడ్డ అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే ఇది మన హక్కు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిలదీసే హక్కు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మేం మాట్లాడితే ఆయన గవర్నమెంట్ వచ్చినాక 2 జరిగినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. బతుకమ్మ పండుగప్పుడు కిట్ పంపుతుండే కేసీఆర్, ఇంత చీరలు పంపుతుండే, వచ్చినాయమ్మా? బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, అన్ని బంద్ పెట్టిండు. కిట్లు బంద్ అయినాయి, దేవుని మీద ఒట్లు, ప్రతిపక్షాల మీద తిట్లు. ఇంతకు మించి ఏమైనా ఉన్నదా? రేవంత్ రెడ్డి కిట్లు బంద్ పెట్టిండు, దేవుని మీద ఒట్లు పెట్టిండు, ప్రతిపక్షాల మీద తిట్లు పెట్టిండు. మాట్లాడమంటే తిట్లే, సమాధానం చెప్పచేత కదా నీకు. ఎవడు తింటాడు, ఎవడు బూతులు అందుకుంటాడు, ఎవడి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవడి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవరికైతే చేత కాదో వాడే తిట్ల పురాణం అందుకుంటాడు కదా. దాన్ని ఎవడు చేస్తాడు? కొట్లాటకి ఎవడు వెళ్తాడు? నీ దగ్గర సమాధానం ఉంటే ఒప్పిస్తావు, నువ్వు మాట్లాడి మాటతో ఒప్పిస్తావు. నీ దగ్గర ఒప్పించే దమ్ము లేదు, నువ్వు ఒప్పించే గుణము లేదు, నువ్వు పని చేయలేదు, నీకు చేత కాదు కనుకనే తిట్ల పురాణం అందుకుంటున్నావు. నీ నాయకులను దాడులకు ఉసిగొలుపుతావు నువ్వు బిడ్డ. కానీ నడవది, ఎక్కువ కాలం నడవది, గుండాగిరి నిలబడదు. నువ్వేమని చెప్పినావు? ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము అన్నావు. 6 గ్యారంటీలు కాదు, 7వ గ్యారంటీగా ప్రజలకు ధర్నా చేసే హక్కు, ప్రజలకు ప్రశ్నించే హక్కు 7వ గ్యారంటీగా ఇస్తామని చెప్పావు. కానీ ఏం చేస్తున్నావు? మన ఖమ్మంలో వరదలు వచ్చినాయని పోతే మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినావు. మూసీ బాధితులకు సాయం చేయండి అంటే తిట్ల దండకం అందుకుంటున్నావు. నీ చేతగాంతనం, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నావు. నీది గులగొడతా, నాది గులగొడతా అంటున్నావు. కొట్టు, నేను ఎవడొద్దంటుండు? అన్యాయంగా ఉన్న ప్రతి ఒక్కరిది కూలగొట్టు,
కావాలంటే మేము దగ్గరుండి మీకు సాయం చేస్తాం. కానీ మా రైతులకు రుణమాఫీ చేయి, మా రైతులకు రైతు బంధు ఇయ్యి, పేద మూసి బాధితులను ఇవాళ 2013 చట్టం ప్రకారంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి సాయం చేయాలి తప్ప నువ్వు గుండాగిరి చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఎందుకంటే ఉద్యమకారులం మనం. వైఎస్ రాజశేఖర రెడ్డి